నా జీవిత వాంఛనా నీ చిత్తం నెరవేర్చుటే నా హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛనా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛనా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నా కొరకు నీవు చేయువాడా, చేసి ముగించువాడా. నా కొరకు నీవు చేయువాడా, చేసి ముగించువాడా. నా బరువు నా బాధ్యత నా బరువు నా బాధ్యత నీ పాద చెంత దించితిని. నీ పాద చెంత దించితిని. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛనా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛనా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. కరుణయు కృపయు నిరంతర శాంతి వినయమున్నవాడా. కరుణయు
జీవితమాచయ నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. సర్వశక్తుల సర్వాధికారి నిధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన వారం అంతా మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచి మాకు ఇచ్చిన నూతన వారం బట్టి వందనాలు. మీ సంఘాన్ని ప్రేమించి దాని వాక్యం వినడానికి వచ్చినాం. మాతో మీరు మాట్లాడండి. నీ వాక్య అవగాహన వాక్య ప్రత్యక్షతలో మమ్మల్ని నడిపించు ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని మనకి మహిమ ఘనత కలుగుగాక. దేవుడు మరిచిన ఈ నూతన దినము నూతన వారం బట్టి మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. ఆమేన్. చూడండి, ఈరోజు తీసుకున్న అంశము ద పర్పస్ ఆఫ్ రిడెంప్షన్. ఆమేన్. ద పర్పస్ ఆఫ్ రిడెంప్షన్. విమోచించిన ఉద్దేశం. దేవుడు మనల్ని ఎందుకు విమోచించడో దాని వెనుకల ఉద్దేశాన్ని మనం ఈరోజు గమనిస్తాం. సో నాతో పాటు గలతీ 3వ అధ్యాయము 13-14 వచ్చిన సరే మనం గమనిస్తాం. గలతీ 3వ అధ్యాయము 13-14 మనం ఒకసారి గమనిస్తాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. గమనిస్తే క్రైస్ట్ హ్యాడ్ రిడీమ్డ్ us from the curse of the law, being made a curse for us, for it is written, cursed is everyone that hangeth on a tree, that the blessing of Abraham might come upon the Gentiles through Jesus Christ, that we receive the promise of the Spirit through faith. ఇక్కడ గమనిస్తే ఏం చేశాడంటే యేసుక్రీస్తు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగునట్లు క్రీస్తు యేసు మన కోసము శాపమే శాపగ్రహే మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించెను. చూడండి, విమోచించెను అని మనం చదువుతున్నాము. మరి విమోచించిన తర్వాత విమోచించిన ద్వారా మనకి ఏ మేలు ఉపకారాలు కలగదని మనం నేర్చుకున్నాం. రిడీమ్డ్ అని చెప్తాం కదా, రిడెంప్షన్ గురించి. క్రైస్ట్ హ్యాస్ రిడీమ్డ్ us. యేసుక్రీస్తు మనల్ని విమోచించను అనే అంశాన్ని ధ్యానిస్తుందిగా. దేని కొరకు విమోచించడం విమోచించిన కారణం ఏంటిదని మనం గమనిస్తాం. ఇక్కడ గమనిస్తే చూడండి, 14వ వచనం రాయబడ్డది. ఇందులో గురించి అబ్రహాం ఇంగ్లీష్లోకి వేరే ఉంది. that the blessing of Abraham might come upon the Gentiles. అబ్రహాంతో చేసిన వాగ్దానము అన్యజనుల పైన రావాలంటే యేసుక్రీస్తు ద్వారా ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు ద్వారా మనము ఆశీర్వదించబడుతున్నాం. సో ఇక్కడ గమనిస్తే మరి దేవుడు అబ్రహాంని ఆశీర్వదించెను. ఎప్పుడు కేవలం అది యూదులకు మాత్రమే ఉండదండి. కానీ ఇప్పుడు ఏం చేస్తాము, అన్యుల మీది కూడా ఆ ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలంట, మనము విమోచించబడాలి. సో యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము ఆశీర్వాదం మన మీదకి రావాలంటే మరొకసారి చదువుదాం.
ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపగ్రహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. మనము శాపగ్రస్తులు అవ్వద్దు, ఆశీర్వించబడాలి. ఆ ఆశీర్వచనము మన మీద పలకాలి, మన మీద పలకబడాలి, మనము అనుభవించాలని దేవుడు ఏమన్నాడు? మరి తండ్రి కుమారుని ద్వారా నీకు నాకు అనుగ్రహించను. సో అనుగ్రహించినప్పుడు మన జీవితం ఏం జరుగుతుంది? బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రాము ఆశీర్వాదం ఏంటంటే, అబ్రాము గుడ్రాతనాన్ని అనుభవించిన వాడు ఫలభరితం కూడా అనుభవించినాడు. దీర్ఘాయుష్తో తృప్తిపరచబడిన వ్యక్తి, ఆస్తులు అంతస్తులు కలిగిన వ్యక్తి, దేవుని గౌరవించిన వ్యక్తి. సో ఇవన్నీ గమనిస్తే అబ్రాముతో చేసిన ఆశీర్వాదం ఏంటిది? నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను. సో మనం దేవుడు మనల్ని యేసుక్రీస్తు ద్వారా అబ్రాహాము సంతానంగా పిలిచిన తర్వాత మనమేం నమ్మాలంటే, నన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తారు, నన్ను ఎవరైతే శపిస్తారో దేవుడు వాళ్ళని శపిస్తాడు. సో మనం ఎవరితో గొడవడాల్సిన అవసరం లేదండి. అదే అబ్రాహాముతో మాట్లాడు, ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యు అంటున్నాడు. నిన్ను ఆశీర్వించిన వారిని నేను ఆశీర్వదిస్తాను. సో మనం అబ్రాహాము సంతానం ఉంటున్నాం కాబట్టి ఈ లోకంలో మనల్ని ఎవరైనా ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. మనుషులు చెప్పినందుకో లేకపోతే ఏదైనా శాపకరిస్తున్న మాటలు మాట్లాడి శాపించబడవద్దు. దేవుని బిడ్డల ద్వారా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన పిల్లలంగా మనము శాపగ్రహిస్తున్నాం కాదు, మనము ఆశీర్వచనం కొరకు మనం ఏం చేసామంటే మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదండి. అబ్రాహాము సంతానం పిలువబడితే అబ్రాహాముతో చేసిన వాగ్దానము ఆశీర్వచనము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. క్రమంగా గమనిస్తే చూడండి, ఫస్ట్ థింగ్ విమోచించిన ద్వారా ఉద్దేశం ఏంటని చూస్తాం. ద పర్పస్ ఆఫ్ రిడెంప్షన్ అనే అంశాన్ని ధ్యానిస్తాం. ఉద్దేశం ఏంటిది? విమోచించిన ఉద్దేశం మొట్టమొదటిగా రెస్క్యూ ఆర్ రిలీజ్. మనం ఏం చేసాడు? విడిపించినది. ఇక్కడ నుంచి రోమా 10:9 గమనిస్తాం. రోమి రాసిన పత్రిక 9:10. రోమన్స్ చాప్టర్ 10:9. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదవు. ఏదైనా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నీటితో ఒప్పుకొనెను. నీ హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకున్నప్పుడు నీకు రక్షణ కలుగుతుందని. నువ్వు ఎప్పుడైతే రక్షింపబడుతున్నావో ఏమైనా నువ్వు ఈ లోకం నుంచి దేవుని రాజ్యంలోకి నువ్వు విడిపించబడ్డావు. ఈ లోక బంధకంల నుంచి ఏం చేస్తున్నట్టు రక్షణ అనుభవం వచ్చిందట. యు ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ సిన్. నువ్వు పాపం నుంచి విమోచించబడ్డావు. క్రైస్ట్ హ్యాస్ రిడీమ్డ్ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లార్డ్. ఫస్ట్ రెమిషన్ ఏంటిది? మనము పాపంలో ఉన్నాము. పాపంలో నశించుకోవటం దేవుని ఉద్దేశం కాదు కాబట్టి ఏం చేశాడు? తన రక్తము చిందించాడు. రక్తం ద్వారా నీకు నాకు పాప విమోచన కలిగింది. సో ఏ పాప విమోచన కలిగింది, కానీ ఆ పాప విమోచన మనం అనుభవించాలంటే ఏంటంట? నా హృదయంలో యేసుక్రీస్తు దేవుడని విశ్వసించి నీ హృదయంలో నమ్మి నోటి ద్వారా ఒప్పుకొని ఏమని ఒప్పుకొని, యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు, బాధ పెట్టబడ్డాడు, మరణాన్ని చేసినాడు, తిరిగి లేచినాడు, తన రక్తం నా కొరకు చిందించినాడు, తన శరీరం నా కొరకు గాయపరచబడ్డది అని మనం నమ్మినట్లయితే ఏం చేయాలంటే, నమ్మడం ఎక్కడంటే నా హృదయంలో నమ్ముతున్నాను, అదేవిధంగా నమ్మిన విషయాన్ని నోటి ద్వారా బహిరంగంగా నేను ప్రకటిస్తున్నాను. సో ప్రకటించినప్పుడు నాకేం కలుగుతున్నది? రక్షణ కలుగుతున్నది. రక్షణ కలిగినప్పుడు ఏమవుతుంటారు? నేను రిలీజ్ చేయబడ్డాను. చాలాసార్లు మనం కోర్టు కేసెస్ వింటూ ఉంటాం కదా. ఎప్పటి నుంచి వారిని జైలు నుంచి రిలీజ్ చేస్తారు? ఎప్పుడైతే వాడు తప్పు ఒప్పుకుంటాడో. తప్పు
ఉన్నంత వరకు కూడా, శిక్ష అనుభవించేంత వరకు కూడా వాడు జైల్లోనే ఉంటాడు, రిలీజ్ చేయరు. సో రిలీజ్ అవ్వాలంటే ఏంటిది? నువ్వు ఎక్కడి నుంచి రావాలి? నువ్వు చెరస్థలం నుంచి నువ్వు బయటకు రావాలంటే నువ్వేం చేయాలంట? నువ్వు విడిపించబడాలి. విడిపించబడాలంటే నీ హృదయంలో నమ్మి నోటి ద్వారా ఒప్పుకోవాలి. నువ్వు శిక్ష అనుభవించిన తర్వాత, మనం శిక్ష అనుభవించినావు, చాలాసార్లు దేవునికి దూరం అయి ఉండొచ్చు కదా, దేవుని వాగ్దానానికి దూరం అయి ఉండొచ్చు. కానీ ఏమి చేస్తున్నాము? దేవుడు మనల్ని విమోచించెను. మన జీవితంలో కార్యం చేస్తాడు. తన రక్తము, ప్రాణం అనే రక్తాన్ని చిందించి నీకు నాకు విమోచన కలిగించినాడు. ఆ విమోచన ఏంటంటే, ఫస్ట్ థింగ్, వీఆర్ రెస్క్యూడ్ ఫ్రమ్ సిన్. పాపం నుంచి మనము విడిపించబడము, మనము విడుదల పొందుకున్నాము. రెండో అంశం గమనిస్తే రోమా 6:23. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఫస్ట్ ఏమేం చేస్తాము? రిలీజ్ ఆర్ రెస్క్యూ. రెండో అంశం గమనిస్తే ఏం చేస్తాము? ఇటర్నల్ లైఫ్. ఈ స్టాండ్స్ ఫర్ ఇటర్నల్ రిడెంప్షన్ గురించి మాట్లాడుతాము. ఈ స్టాండ్స్ ఫర్ ఇటర్నల్ లైఫ్ ఆర్ ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవము. నిత్య జీవం ఎప్పుడు వస్తుందంట? యేసుక్రీస్తు ద్వారా. ఏమంటే వాక్యము? పాపము వలన వచ్చు జీతము మరణము, కానీ ఏమన్నాడు? అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈస్ ఇటర్నల్ లైఫ్. సో రిడెంప్షన్ ద్వారా, విమోచించబడిన ద్వారా వచ్చిన మేలు ఉపకారాలు ఏంటిదంటే, తన ఉద్దేశం ఏంటిది? దేవుడు నన్ను విమోచించాడు. ఎందుకు విమోచించినాడు? ఈ భూలోకం 120 సంవత్సరాలు బ్రతకడం కాదండి, అది కాకుండా నిత్య జీవం అనుభవించడానికి. దట్ యూ విల్ హ్యావ్, దట్ ఐ విల్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. దేవుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం పొందినట్లు. యేసుక్రీస్తు లేకపోతే నీకు నాకు నిత్య జీవం లేదు. యేసుక్రీస్తు లేకపోతే నేను నన్ను విమోచించడానికి తన రక్తము అందుబాటులో లేదు. రక్తం చిందించదు కాబట్టి ఆ రక్తం ద్వారా మనం విమోచించబడ్డాము. సో విమోచించబడినప్పుడు ఏంటంట? మనము వీఆర్ రిలీజ్డ్ అండ్ వీఆర్ రెస్క్యూడ్ టు హ్యావ్ ఇటర్నల్ లైఫ్. నువ్వు చెరస్థలో ఉంటే నువ్వు బయట దేశాన్ని లేదా బయట లోకాలను అనుభవించలేవు. నువ్వు ఎప్పుడైతే ఆ దొంగని లేకపోతే తప్పు చేసిన వారిని జైలు నుంచి విడిపిస్తే, విడుదల చేస్తేనే వాడు ఏం చేస్తున్నాడు? స్వేచ్ఛను అనుభవిస్తాడు. సో మనము స్వాతంత్రంలో ఉన్నాము, మనం స్వేచ్ఛలో ఉన్నాము, మనం బంధకాల్లో లేవు. ఎందుకు లేవు? ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం విమోచించబడిన వారం. మనం విమోచించబడినాం కాబట్టి మన బంధకాలు లేము. ఎందుకు బంధకాలు లేము? దేవుడు మనల్ని విమోచించి విడుదల చేసి మనకు స్వేచ్ఛను, తర్వాత ఈ భూమిని విడిచిన తర్వాత ఏం చేస్తారంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవము మనమందరం కూడా ఎవరు అనుభవిస్తారండి? క్రిస్టియన్స్ కాదు, యేసుక్రీస్తును సొంత రక్షకుగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా క్రిస్టియన్ అని పిలువబడిన వెంటనే మనం ఎవర్ లాస్టింగ్ లైఫ్ రాదండి. క్రిస్టియన్ పేరు పెట్టినందుకు, క్రిస్టియన్ మతంలో పుట్టి పెట్టినందుకు కాదు. యేసుక్రీస్తును సొంత రక్షకుగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా విశ్వాస జీవితంలో మన నడవడికని మన దేవునితో అనుసంధానమై నడిచినప్పుడే నిత్య జీవం మనము అనుభవిస్తాం. మూడవది గమనిస్తే డెలివరెన్స్, విడుదల. దేనిలో నుంచి డెలివరెన్స్? దేనిలో నుంచి దేవుడు విడిపించినాడు? విమోచించిన దాని ఉద్దేశం ఏంటిది? మనల్ని విడిపించాడు. సో ఎక్కడి నుంచి, దేనిలో నుంచి, ఏ విధంగా విడిపించాడు అనేది మనం గమనిస్తాం. ఇప్పుడు గమనిస్తే కొలస్సీ 1:13. కొలస్సీ 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. Amen. Who had delivered us from the power of darkness and had translated unto his dear son.
and us into the kingdom of his dear son. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారుల నుండి విడుదల చేసెను. హల్లెలూయా. ఏం చేశాడంట? అంధకార శక్తుల నుంచి మనల్ని విడిపించింది. ఎప్పుడండి? యేసుక్రీస్తు రక్తం చిందించిన తర్వాత, అంటే యేసుక్రీస్తు మరణం ద్వారా నీకు నాకు విమోచన కలిగింది. ఎక్కడి నుంచి విమోచన? అంధకార శక్తుల నుంచి విమోచన కలిగింది. అంతకుముందు ఎవరు వెళ్తున్నారు రాజ్యాన్ని? ఈ భూరాజ్యాన్ని ఎవరైతే వెళ్తున్నారు? అపవాది వెళ్తున్నాడు. సో అపవాదిని నాశనం ఇదే ద్వారా, శిలువలో చేసిన క్రియ ద్వారా అపవాదిని నాశనం చేసి నేను నన్ను విమోచించి, ఎందుకు విమోచించాడు? నువ్వు పాపం అనే బంధకం ఉండొద్దు, నిత్య జీవం అనుభవించాలి, అంధకార శక్తుల నుంచి నువ్వు విడిపించబడాలి. నిన్ను నన్ను ఇక్కడ చూడండి, తన తలంపులో ఉన్నాము. నీ కొరకు నా కొరకు ఆలోచిస్తున్నాడు కాబట్టి, అని నా ప్రజలు ఏమవుతారు? ఎందుకు అయిపోతారు? ఎక్కడున్నా మనము భూమి పునాదులు వేయబడకుందే నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి, ఏర్పాటు చేసిన జనాంగంలో మనం ఉన్నాము. కానీ అపవాదిని జయించడానికి ఏం చేయాలంట? యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు వచ్చినాడు, తన పని ముగించినాడు, నిన్ను నన్ను విమోచించినాడు. సో మనం విమోచించిన జీవితం మనం అనుభవించాలి. మనం నిశ్చయంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు నన్ను విమోచించాడు కాబట్టి నేను బంధకాలలో లేను. నేను పాపంలో ఉండను. పాపం చేసిండొచ్చు, పాపంలో పడిపోతుండొచ్చు, కానీ ఏమన్నాడు? నీవు నీ తప్పు ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నీ ప్రతి పాపం నుంచి నేను విడిపించేది, నేను క్షమిస్తా అన్నాడు. సో క్షమిస్తా అన్నప్పుడు, తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడి దేవుడికి తిరగాల్సిన బాధ్యత మనది. ఒకసారి క్షమిస్తే ఆ శాశ్వతంగా క్షమించబడం అంటే, తప్పు చేసినప్పుడల్లా క్షమాపణ ఖచ్చితంగా అడగాలి. సారీ అంటాం కదా, ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం సారీ చెప్తే కాదండి. ఆ రోజు చేసే తప్పుకి ఆ రోజు సారీ చెప్పాము, ఈరోజు చేసే తప్పుకి ఈరోజు సారీ చెప్పాలి. సో వాక్యం తెలుస్తుంది, మనం విమోచించడానికి ఆయన ప్రయాసపడ్డాడు. ఆ విమోచన మన జీవితంలో ఉపయోగపడుతుంది, నెరవేర్చబడుతుంది. హి హస్ డెలివర్డ్ us ఫ్రమ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్, అంధకార శక్తుల నుంచి. మనం చాలాసార్లు అంధకార శక్తులు అనగానే చీకటిని మనం దాంతో పోలుస్తామండి. అపోతే చాలాసార్లు చీకట్లో వాడు వెలుగున్నప్పుడే వాడు నేరాలు ఘోరాలు చేస్తూ ఉంటాడు, చేపిస్తూ ఉంటాడు. అవునా? సో వాక్యం ఏం తెలుస్తున్నది? ఈ పవర్ ఆఫ్ డార్క్నెస్, అంధకార శక్తుల నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? విమోచించాను, విడుదల చేశాను. సో మనం క్రైస్తవులుగా, విశ్వాసులుగా, యేసుక్రీస్తుని వెంబడించిన వ్యక్తులుగా మనం భయపడాల్సిన అవసరం లేదు. దేనికంటే చీకటికి కానీ అంధకార శక్తుల కొరకు మనము ఎందుకు ఏమన్నా అవ్వాలి? నువ్వు ఎంత ఏమైనా చేసుకో, నా దగ్గరికి వచ్చేసరికి నన్ను తాకదు. ఏ తెగులు నీ గుడాలను సమీపించదు. ఏ హాని, ఏ నష్టం, ఏ కీడు, ఏ అంధకార శక్తులు నీ గుడాలను సమీపించదు, నిన్ను తాకదు. నో వెపన్ ఫౌండ్ అగైన్స్ యు షల్ ప్రాస్పర్. ఏ ఆయుధము నీ పక్షాన వర్ధిల్లదు అని వాక్యం రాయబడదు. కాబట్టి దేవుడు అంటారు, నమ్ముట నీ వశమవుతుంది. నువ్వు నమ్మాలి. నా పట్ల ఎంత పెద్ద ఆయుధమైన పంపించుకో, నన్ను తాకదు. ఎందుకంటే నా సృష్టికర్త నన్ను కాపాడుతున్నాడు. నా చుట్టూ ఒక అగ్నికంచె ప్రకటిస్తున్నాడు. నా చుట్టూ దేవదూతల కాపుదల ఉన్నది. నా చుట్టూ నేను విమోచించిన రక్తం నా చుట్టూ ప్రోక్షిస్తున్నాడు. ఆ రక్తం నన్ను కాపాడుతుంది. ఎవరు చేయాలంట? అది నీ హృదయం. అందుకే వాక్యం ఏం చేస్తుంది? నీ హృదయంలో నమ్మి నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. నీ హృదయంలో నమ్మి నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడు నీకు విమోచన కలుగుతుంది. నువ్వు నమ్మాలి, నన్ను విడిపించినాడు. నేను అంధకార శక్తుల నుంచి నేను భయపడను. చీకట్లో వెళ్ళడానికి భయపడుతూ ఉంటాం, ఒంటరిగా వెళ్ళడానికి భయపడతాం. అవును, నా దేవుడు నాలో ఉన్నాడు, లోకంలో ఉన్న మనకి గొప్పవాడు మనం నమ్మి విశ్వసించినట్లయితే ఏం చేయాలంట? మనం ఎక్కడికైనా వెళ్తాము, ఏమైనా చేస్తాము. ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నీకు సహాయకర్తని పంపిస్తాడు. కొన్నిసార్లు మనం చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైనా ఒకరిని పంపించి నీకు నాకు సహాయం చేయడానికి వాళ్ళని వాడుకుంటాడు. ఏమైనా నాలుగోది గమనిస్తే ఎక్స్చేంజ్ అంటే ఇచ్చి పుచ్చుకోవటం. నువ్వు ఇవ్వండి, నాది నీకు ఇస్తాను, నీది నాకు ఇస్తాను, ఎక్స్చేంజ్ చేస్తాను. సో ఆ మాట గమనిస్తే మత్తయి సువార్త 11:29-30 వచ్చిన ఒకసారి గమనిస్తాను. మత్తయి సువార్త 11 నేను సాత్వికుడును,
దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏదైనా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఏం చేయమంటాడు? నేను మిమ్మల్ని విమోచించిన కాబట్టి మీరు ఇక మీదట భారం మోయడము మానేయండి. మీ భారము నాకు ఇవ్వండి, నా భారము మీరు తీసుకోండి. మీ భారం మీరు మొయ్యలేరు, మీ భారం నేను మోస్తా కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంట? నా భారము మీరు తీసుకోండి. నా భారం ఏమంటే వాటికి తెలుస్తుంది, సులువుగా ఉన్నదంట, ఇంకా తేలికగా ఉన్నది. ఇప్పుడు మనం ఏమేమి చేయాలి? ఏం నమ్మని దేవా? ఐ విల్ ఎక్స్చేంజ్. దేనికి ఎక్స్చేంజ్ చేసిన దేవుడు? నీ పాప వస్త్రము ఆయన ధరించినాడు, ఆయన నీతి వస్త్రాన్ని నిన్ను ధరించమని అంటున్నాడు. పాప వస్త్రం బరువుగా ఉన్నది, నీతి వస్త్రం తేలికగా ఉన్నది. నువ్వు ఇంకా పాప వస్త్రం భరిస్తూ నువ్వు ఇంకా లోకం ఉండాలనుకుంటున్నావా? లేదంటే నా నీతి వస్త్రము తేలికగా ఉన్నది, సులువుగా ఉన్నది. అంటే ఏంటిది? ఆ నీతి వస్త్రం రావడానికి మనం ఏం కష్టపడలేదండి. రెండు మాటలు. నీ హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకున్నప్పుడు నీకు రక్షణ కలుగుతున్నది. ఏం సులువు? పాప భారం మోయటము సులువా, లేదా నీ హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకొని నీతి వస్త్రం ధరించడం సులువా? నీతి వస్త్రం ధరించడం సులువు కాబట్టి ఏం చేయాలంటే ఏమంటాడు? నా కాడి మీరు మోయండి, నీ కాడి నాకు ఇవ్వండి. మీ కాడి మీరు మోయకండి. అందరూ తల్లిదండ్రులు ఉన్నాం కదా, మన పిల్లల్ని మనం స్కూల్కి పంపించినప్పుడు ఏం చేస్తామంటే సాధారణంగా వాళ్ళ బ్యాగ్స్ ఏం చేస్తాము? మనమే మోస్తున్నాం. మనకు ఖచ్చితంగా మన బరువు అవుతుంది. కానీ తల్లిదండ్రులు మన ఉద్దేశం అంటే నా పిల్లలు బరువు మోయొద్దు, నా పిల్లలు స్వేచ్ఛగా ఉండాలి, నా పిల్లలకి కష్టం కలగొద్దని తల్లిదండ్రులుగా మనం ఆ భారం మోస్తూ ఉంటాం. సో ఈ లోకరీత్యా తల్లిదండ్రులు ఒక 5 కిలోలు 10 కిలోల బరువు గురించి నువ్వు మాట్లాడుతున్నాడు. జీవితాంతము నిన్ను మరణానికి అప్పగించే బరువు మోయొద్దు అని నిన్ను సృష్టించిన సృష్టికర్త నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు ఇంకా భారం మోయాలి? ఎక్స్చేంజ్ క్యాస్ట్ యువర్ బర్డెన్ అపాన్ మీ. నీ బరువు నా పైన వచ్చినాడు. ఎందుకు? నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. ఐ కేర్ ఫర్ యూ. మనల్ని పట్టించుకుంటున్నాడు. ఎందుకు పట్టించుకున్నాడు? ప్రేమించినాడు కాబట్టి. ప్రేమిస్తున్నాడు, పట్టించుకున్నాడు. మీ భారం మీరు మోయకండి, నీ భారం నాకు ఇవ్వండి అన్నాడు. నా భారము సులువు, నా భారం ఇంకా తేలిక ఉన్నది. తేలికైన భారం మనం మోసాం అంటే దేవుని రాజ్యానికి సంబంధించిన ఆలోచనలు కట్టుకుందాం. దేవుని రాజ్యం కట్టే విషయంలో మనం ఆలోచిస్తాం. ఎందుకు? విమోచించిన అంటే యు ఆర్ డెలివర్డ్. మిమ్మల్ని విమోచించాడు. మనం బంధకాలలో లేవు, చెరసలో లేవు. మనం వీఆర్ నాట్ స్లేవ్స్, వీఆర్ నాట్ సర్వెంట్స్, వీఆర్ కాల్డ్ సన్స్ అండ్ డాటర్స్. కుమారులుగా కుమార్తెలుగా యేసుక్రీస్తు ద్వారా మనల్ని పిలిచాడు. మనం బందీగా కాము, బానిసత్వంలో లేవండి. మనం ఈ లోకం మనం బానిసత్వం ఉంచింది, కానీ దేవుడు విమోచించి ఏం చేసంట? అపవాదిని చెరసాలో వేసి మనం చెరసాలో ఉంటే మనల్ని బయటికి తీసుకొని వచ్చినాడు. ఎక్స్చేంజ్. వాని లోపల పంపించాడు, మనం బయటకు తీసుకొచ్చినాడు. ఏదైతే ఉండాల్సిన మనల్ని వాడు బయటికి వెళ్ళగొట్టినాడు. వాడు యేసుక్రీస్తు ఏం చేశాడు? యేసుక్రీస్తు అపవాదిని నాశనం చేసి తిరిగి ఏదైతే తోటలకు నడిపిస్తాడు. ఏదైతే తోటలు ఏముందంట? నిత్య జీవం. యూ అండ్ ఐ హ్యావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్. సో ఏం చేస్తే ఫస్ట్ నుంచి వీఆర్ రెస్క్యూడ్ టు హ్యావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్ అండ్ వీఆర్ డెలివర్డ్ అండ్ వీ షుడ్ ఎక్స్చేంజ్. నీ వస్త్రాలను మార్చుకున్నట్లయితే, నీ వస్త్రము అప్పగించినట్లయితే, పాపమనే వస్త్రం నా నుంచి నీ పైన వేస్తున్నాను, నీ నీతి వస్త్రం నాకు అనుగ్రహించు. ఏమవుతుందా? మన జీవితము సులువుగా ఉంటుంది, ఇంకా తేలిగా ఉంటుంది. నువ్వు భారం పోయాల్సిన బాధ్యత నీది కాదు. ఆయన భారం ఆల్రెడీ మోసాడు. మోసేమన్నాడు? అబ్రాహాము ఆశీర్వచనము నీ మీద కలిగినట్లు యేసుక్రీస్తుని అప్పగించెను. యేసుక్రీస్తు ద్వారానే నీకు అబ్రాహాము ఆశీర్వాదం మీ జీవితంలో పనిచేస్తుంది. సో మనం ఆశీర్వించబడాలనుకోవడం. మనం క్రిస్మస్ సీజన్ ఉన్నాం, ఏమైనా బ్లెస్సింగ్ కావాలి, ఆశీర్వచనం కావాలన్నాం. కావాలంటూ
ఏం చేస్తాము? ఇంకా ఈ లోక భారమే మోస్తాము. లోక భారం పక్కన పెట్టి అబ్రాహాం ఆశీర్వచనం కొరకు ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు ద్వారా మనము ఆశీర్వించబడతాం. హల్లెలూయా. ఐదోగా చూస్తే కనికరము, మర్సీస్. యెషయా 34:7-8 గమనిస్తాం. యెషయా 34 54:7-8. 54 నిమిష మాత్రమే నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిష మాత్రమే నీకు విముఖుడు నైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును అని నీ విమోచకుడు అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం చేస్తాము? నీ విమోచకుడు అనే యెహోవానికి ఏమని సెలవిస్తున్నాడండి? నా కోపము ఎంత అంట? క్షణం మాత్రమే, కానీ నా నిరీక్షణ, నా కనికరం ఏంటంట? ఇక్కడ నిత్యమైన కనికరము లేదా నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపెదను. ఒక నిమిషానికి నిత్యానికి గమనిస్తే నిమిషం ఎక్కడ కూడా కనిపించదండి. కానీ మనం ఏం చేస్తాం? ఆ ఒక్క నిమిషం మనం తిట్టిందే గుర్తుపెట్టుకుంటాం, కానీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించింది, నిత్యమైన కృప, నిత్యమైన కనికరం అన్ని పక్కన పెడతాం. ఆ ఒక్కసారి ఆ ఒక్క గద్దింపునే మనం ఏం చేస్తాము? దాన్నే పట్టుకొని ఊపిలాడుతున్నాం. కానీ అదే పక్కన పెట్టి నువ్వు ఇటువైపు చూడు, ఇక్కడ శాశ్వతమైన ప్రేమ ఉన్నది, నిత్యమైన కృప ఉన్నది, అది మనం గమనించట్లేదు. చాలాసార్లు చిన్న చిన్న విషయాలు మనం ఏం చేస్తామంట? ముందుకు వెళ్ళకుండా అడ్డుగోడగా నిలబడతాం. అందుకే క్లియర్ ఏమన్నాడు? హిస్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఎవలాస్టింగ్ మర్సీ. నిత్యమైన కృపతో. నిత్యమైన కృప కావాలా? లేదంటే ఒక నిమిషం గద్దింపు నువ్వు లోబడుతున్నావా? నా కోపము క్షణం మాత్రమే. తప్పకుండా కోపడతాడు. దేవుని విసర్జించి దేవుని వ్యతిరేకించే వాళ్ళప్పుడు ఏం చేస్తున్నాడు? దర్శించి కోపడతాడు. కానీ ఏం చేస్తాడు? నిత్యమైన కృపతో ఆయన ఏం చేసి కనికరించేవాడు. ఆయన కృప కనికరము నిత్యముండును. షూర్లీ హిస్ గుడ్నెస్ అండ్ హిస్ మర్సీస్ విల్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. కీర్తనలు 23:6 కాబట్టి నేను బ్రతికిన కాలం కూడా నీ కృప నీ కనికరమే నన్ను వెంబడించును గాక. అంటే దేవుడు దావీదుని గద్దించలేదా? గద్దించినాడు. ఎప్పుడు గద్దించాడు? దావీదు తప్పు చేసినప్పుడు ఆ క్షణం మాత్రమే గద్దించాడు. కానీ గద్దింపుకు లోబడి ఆ శిక్ష అనుభవించిన తర్వాత దావీదు మహారాజు ఏమన్నాడు? నీ కృప నీ కనికరము నా జీవితాంతము వెంబడించును గాక. నేను బ్రతికిన కాలం అంతా కూడా as long as I live, surely your goodness and your mercies will follow me all the days of my life. నేను బ్రతికిన కాలం అంతా కూడా నీ కృపా నిక్షేమం నన్ను వెంబడించును గాక. ఎందుకు? ఆయనకి ఏమో తెలుసు. ముఖం మార్చుకొని నేను దేవునికి ఇంత పని చేసిన, గొలియాతిని చంపడానికి నేను వెనకాడలేదు, నా ప్రాణం కూడా అడ్డుపెట్టిన, సౌల్ని కాపాడిన, ఈ రాజ్యాన్ని కాపాడుతొచ్చిన, నన్ను 40 సంవత్సరాలు అన్నీ వదులుకొని ఈ రాజ్యాన్ని కాపాడుతొచ్చినాడు, నువ్వు నన్ను గద్దిస్తావా? నేను ఒకటి తప్పు చేసిన కదా. అది ఏం మాట్లాడలేదండి. తప్పును అంగీకరించాడు, దేవుని చేతులకు అప్పగించుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? నా కృప నా కనికరము నీకు సదాకాలం తోడైంది. విమోచన ద్వారా ఏం జరిగింది? మనకి తన కృప తన కనికరము మనల్ని బ్రతికిన కాలం అంతా కూడా వెంబడిస్తుంది. కేవలం కీర్తనకారులు ఒక రాసి వదిలేదండి. మనం నమ్మాలి, మనం నమ్ముతాం, మనం విశ్వసించాలి. విశ్వాసం ద్వారా ఆ వాక్యం మన జీవితం నెరవేర్చబడుగాక. ఆరోగ్యం గమనిస్తే 1 కొరింథీ 6:20 ప్రైజ్ వెల చెల్లించినాడు. 1 కొరింథీ
6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహము దేవుని మహిమపరచుడి. మీ దేహంతో దేవుని మహిమపరచుడి. ఏమంటాడు వాక్యం తెలుస్తుంది? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. గాడ్ పేడ్ ఏ ప్రైస్ ఫర్ యూ సో దట్ యూ కెన్ విన్ దట్ ప్రైజ్. ఆమేన్. ఆ బహుమానం సంపాదించడానికి, బహుమానం తెచ్చుకోవడానికి ఏం జరిగినా యేసుక్రీస్తు విలువ చెల్లించినాడు. ఆమేన్. విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఏమన్నాడు? బాబు, అమ్మనైనా మీ కొరకు నేను ఒక ప్రైస్ పెట్టిన, విల చెల్లించిన, కాబట్టి ఆ విలని గౌరవించండి. ఆ విలని గౌరవించేంట మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఒక పాట పాడతాం, ప్రాణాత్మ దేహములతో. ఏం చేయాలంట? మన దేహంతో దేవుని మనము మహిమ. ఎందుకు? నీ దేహము నీది కాదు, నీ దేహము వెల చెల్లించినది కాబట్టి. ఇప్పుడు ఎవరి సొత్తు? అది దేవుని సొత్తు. బికాస్ గాడ్ పేడ్ ఏ ప్రైస్. నువ్వు వేసుకున్న బట్టలు ఎవరిదని? నీవే. ఎందుకంటే నువ్వు షాప్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి నువ్వు కొనుక్కున్నావు కాబట్టి నీ ఒంటి పైన ఉన్న నీ దేహం ఉన్న వస్త్రాలు అవి నీవే, నీ సొత్తు అది. సో మన దేహం ఏంటంట? దేవుని సొత్తు. ఏమన్నాడు? మీరు నా సొత్తు ద్వారా, నా దేహం ద్వారా నన్ను మహిమపరచండి. సో ఏం చేస్తాము? విమోచన ద్వారా మనము వెల చెల్లించిన. గాడ్ పేడ్ ఏ ప్రైస్. వాట్ ఈస్ ద ప్రైస్? బ్లడ్ ఈస్ ద ప్రైస్. రక్తము ఇవ్వాలంట. రక్తముతో మనల్ని కడుక్కున్నాడు, కొనుక్కున్నాడు. మనం ఫ్రీగా రాలేదు దేవునికి, ఆయన వెల చెల్లించినాడు. శిలువలో కాసిన రక్తం ద్వారా ఆ విలువైన వెల చెల్లించిన తర్వాత దినులను కడిగినాడు, మనల్ని కొనుక్కున్నాడు. ఆమేన్. 8వది గమనిస్తే 7వది 2 కొరింథీ 3వ అధ్యాయము 8వ వచనం. 2 Corinthians verse 18. T stands for transform. మనం రిడెంప్షన్ అనే ఆ మాటని గమనిస్తాము. రిడెంప్షన్లో ఆర్ చూస్తాం. ఆర్ స్టాండ్స్ ఫర్ రెస్క్యూ ఆర్ రిలీజ్. ఈ స్టాండ్స్ ఫర్ ఎవలాస్టింగ్ లైఫ్ ఆర్ ఇటర్నల్ లైఫ్. డి స్టాండ్స్ ఫర్ డెలివరెన్స్. ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్చేంజ్. ఎన్ స్టాండ్స్ ఫర్ మర్సీస్. పి స్టాండ్స్ ఫర్ ప్రైస్. T stands for transformation. So 2 Corinthians chapter 3 verse 18. 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అలా ఏమన్నాడు? తన పోలికలోకి మనల్ని మారుస్తున్నాడు. ఇదివరకు ఎవరి పోలిక కలిగినాము? వ్యక్తిగత పోలిక కలిగినాము. వ్యక్తిగత పోలిక అనేది పాపము అనే పోలికలో మనం కలిగి ఉన్నాము. కానీ ఇక్కడ వాక్యం సరిస్తుంది, మనల్ని విమోచించి తన పోలికలోకి మనల్ని మారుస్తున్నాడు. Right? But we all with open face, beholding as in a glass the glory of the Lord, are changed into the same image from glory to glory, even as by the Spirit of the Lord. దేవుని ఆత్మ వలన, దేవుని ఆత్మ చేతన ఏం చేస్తాడు? మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు, మనల్ని మార్చి దేని ద్వారా? తన ముఖకాంతి కొరకు. చూడండి, ఆ పోలికగానే మార్చుచున్నాడు. ప్రభువు ఆత్మ చేత. ఇప్పుడు ఎవరి పోలికలో ఉన్నామంటే మనము దేవుని పోలికలో ఉన్నాం. అని మన తన పోలికలను మానవుని సృష్టించిన వాక్యం తెలుస్తాడు. ఆ తన పోలికను మనం ఎక్కడ పోగొట్టుకున్నాము? పాపం ద్వారా పోగొట్టుకున్నాము.
చూడండి, తప్పిపోయిన కుమారుడు గురించి మనం వింటాను. తప్పిపోయిన కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు ఎట్లయిందండి? సూటు బూటు మంచి క్లాస్గా వెళ్ళాడు. ఎందుకు? ధనవంతుడు కొడుకు కాబట్టి. ధనవంతుడు కొడుకు ఏ విధంగా ఉన్నాడు? ఫస్ట్ క్లాస్, మంచి టిప్ టాప్ ఉన్నాడు. అంటే ఎగ్జాంపుల్, నీతి జీవితంతో వెళ్ళిన అనుకుందాం. మరి తిరిగి వచ్చేసరికి ఎట్లా వస్తున్నాడు? తన ముఖకాంతి, తన మహిమ, ఆ టిప్ టాప్ అంతా ఎక్కడ పోయింది? గడ్డలు పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయి, బట్టలు చిరిగిపోయి, అదే తిండి లేకుండా, తిప్ప లేకుండా, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఈడ్చుకుంటూ వస్తున్నాడు, నడుచుకుంటూ వస్తున్నాడు, దిక్కుమాలిన పరిస్థితిలో వస్తున్నాడు. ఏమని గమనిస్తాము? తిరిగి తండ్రి ఏం చేస్తాడు? బిచ్చగాడుగా చూడలేదండి. తన ఏదైతే పోగొట్టుకున్నాడో, తన అంటే నువ్వు నా స్వరూపం ఉండాలి, నీ స్వరూపము లోకంలో పోగొట్టుకున్నావు, నువ్వు నా దగ్గర తిరిగి వచ్చినావు కాబట్టి ఇదిగో మళ్ళా ఏం చేస్తాడు? నేను తిరిగి ఏం ట్రాన్స్ఫర్ చేస్తాడు? స్నానం చేయించినాడు, కత్తిరించినాడు, మంచి బట్టలు ధరించినాడు, కాళ్ళకి జోడ్లు ఇచ్చినాడు, చేతికి ఉంగరాలు ఇచ్చినాడు, మెడలో చేయిస్తాడు. కుమారుడుగా ఏదైతే పోగొట్టుకున్నాడో తిరిగి కుమారతత్వాన్ని తిరిగి ఆయన ఏం చేశాడో? సమకూర్చాడు, ట్రాన్స్ఫార్మ్ చేసి. హి వాస్ ట్రాన్స్ఫార్మ్డ్ అగైన్ యాజ్ అ సన్, నాట్ యాజ్ అ సర్వెంట్. బానిసగా వస్తాను, కనీసం ఒక దాసుడుగా నీ ఇంట్లో ఉండి 3 పూటలు భోజనం తిని నువ్వు చెప్పిన పని చేస్తా అని అనుకొని వచ్చిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చేసరికి ఏమైంది? తండ్రి కుమారుడిని ఒక బానిసగా అంగీకరించారు, కుమారుడిలాగానే అంగీకరించారు. తప్పు చేసినాడు, పశ్చాత్తాపడి తిరిగి వచ్చినాడు కాబట్టి ఆ పశ్చాత్తాపము తిరిగి రావటము ఏం చేస్తుందా? తిరిగి సమకూర్చబడ్డది. ఆయన ఎవరు ట్రాన్స్ఫర్ అయినాడు? దొంగగా ఉన్నాడు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు, ఆస్తి అంతా కూడా పాడు చేసుకున్నాడు. తిరిగి దాసుడుగా వస్తాను అనుకున్నవాడు తిరిగి తండ్రి కుమారుడు తనని అంగీకరించాడు. ఈ ట్రాన్స్ఫార్మ్ హిజ్ లైఫ్. ఏంటిదంట? మనము దేవుని ముఖకాంతితో మనం ఉన్నాం, తన స్వరూపంలో ఉన్నామంట. పాప జీవితంలో లేము, నీతి జీవితము, నీతి వస్త్రం మనము ధరించిన వారికి వచ్చినాము. ఎనిమిదో అంశం గమనిస్తే, ఐ స్టాండ్స్ ఫర్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మత్తయి సువార్త 25:34. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వించబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఏం చేయాలంటే మనము మీ కొరకు సిద్ధపడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకొనుడి అని వాక్యం సెలవిస్తున్నారు. ఎవరి బాధ్యతను స్వతంత్రించుకోవాల్సిన బాధ్యత అంటే మనది. నువ్వు స్వాతంత్రం పోరాటం చేయాల్సిన అవసరం లేదండి. ఇండిపెండెన్స్ గురించి నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు. గాడ్ పేడ్ ఏ ప్రైస్. నీకు నాకు స్వాతంత్రం రావడానికి యేసుక్రీస్తు యుద్ధము చేసినాడు, పోరాడినాడు. శిలువ ద్వారా నీకు నాకు స్వాతంత్రం కలిగినది. మనము మన ఇండియా ఇండిపెండెన్స్ గురించి మనం మాట్లాడితే ఏం చేస్తాం? భారతదేశం స్వాతంత్రం కొరకు అనేక మంది ప్రాణాలు అర్పించినారు, అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, మన కొరకు నిలబడ్డారు. మన దేశానికి స్వాతంత్రం రావడానికి వేల మంది, లక్షల మంది వాళ్ళ ప్రాణం పోగొట్టుకున్నారు. ఈరోజు మనం గౌరవిస్తున్నారు. సో మనం నశించుకోకుండా ఉండాలి. మనము స్వాతంత్రం రావడానికి యేసుక్రీస్తు ఏం చేశాడ? తన ప్రాణం అర్పించబడ్డాడు. మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని మీరు ఏం చేయాలంట? స్వతంత్రించుకునుడి. ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇన్హెరిట్ ద కింగ్డమ్ దట్ గాడ్ హస్ గివెన్ యు. నీకు నాకు ఇచ్చిన దేశాన్ని, నీకు నాకు ఇచ్చిన రాజ్యాన్ని, నీకు నాకు ఇచ్చిన భూమిని ఏం చేయాలంట? స్వతంత్రించుకొని అంటాం. మనం బానిసలం కాదు, మనం కుమారుడుగా దేవుని దృష్టిలో ఉంటున్నాం. స్వతంత్రించకపోతే అది నీ తప్పు, దేవుని తప్పు కాదు. బికాస్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ ఇట్. ఇచ్చింది అని మనం ఏం చేయాలంట? మనము స్వతంత్రించుకోవాలి. 9వ అంశం గమనిస్తే, ఎఫెసీ 6:1 వచ్చినాము.
ఎఫీసీ 6వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ గమనిస్తే చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్ ఫర్ దిస్ ఈస్ రైట్. ఓ స్టాండ్స్ ఫర్ ఒబీడియన్స్, విధేయత. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఈ మాట చదివినప్పుడు మనం చాలాసార్లు ఎవరైనా గుర్తు చేసుకుంటాము, మన తల్లిదండ్రులనే గుర్తు చేసుకుంటాం, అవునా కదా? ఇక్కడ ఎవరు గుర్తు చేసుకోవాలి? మనని సృష్టించిన సృష్టికర్తని, మన పితరులని, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనకి పేరెంట్స్గా ఉంటున్నారు. సో ఏం చేయాలంట? చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్, అంటే తండ్రికి మనము కుమారుడుగా కుమార్తెలు ఉన్నప్పుడు మన తండ్రి మాటకి మనం ఏం చేయాలంట? విధేయత చూపించాలి. ఈ శారీరక తల్లిదండ్రుల గురించి కాదండి, అది చెప్తున్నాము కరెక్టే, కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఏంటిదంట? క్రీస్తు శరీరంలో సంబంధికులు ఉన్నాం, మనం కుమారులుగా కుమార్తెలు ఉన్నాం, మనకు ఒక పరలోకం ఉందినా, మనకు ఒక తండ్రి ఉన్నాడు. వాక్యం చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్, పిల్లలారా మీ తల్లిదండ్రులకి విధేయత చూపించండి. సో మనం ఏం చేయాలంట? నన్ను నిన్ను సృష్టించిన సృష్టికర్తని, మన పరలోకముందున్న మన తండ్రిని ఏం చేయాలంట? మనము విధేయత చూపించాలి. విధేయత చూపెట్టినప్పుడు చూడండి, కొలస్సీ 3వ అధ్యాయం 20వ వచనం. కొలస్సీ 3వ అధ్యాయం 20వ వచనం. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రులు మాట వినుడి, అది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఇట్ ఈస్ వెల్ ప్లీజింగ్. దేవుడు ఏం చేశాడంట? మెచ్చుకునేలాగా. ఏం మెచ్చుకున్నాడంట? తల్లిదండ్రులకి విధేయత కలిగినప్పుడు మెచ్చుకుంటా అంటాడు. అంటే ఈ లోకరీతిగా ఉన్న తల్లిదండ్రులకు నువ్వు విధేయత చూపిస్తే మెచ్చుకున్నట్లయితే, అదే నేను సృష్టించిన సృష్టికర్తని పరలోకమైన తండ్రికి విధేయత చూపిస్తే ఇంకెంత మెచ్చుకుంటాడు? మనల్ని మెచ్చుకోవాలంటే విధేయత చూపించాలి. విధేయత ఎక్కడ ఉందండి? వాక్యానికి అనుసారమైన విధేయత మనం చూపించినట్లయితే, మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరెంట్స్గా తీసుకొని మనం వాళ్ళని గౌరవించినట్లయితే, వాళ్ళ మన పట్ల చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి, కనికరం బట్టి, వాళ్ళు చేసిన క్రియను బట్టి, వాళ్ళు ఇచ్చిన సాక్రిఫైస్ని ఏం చేయాలంటే మనము గ్రహించాలి, గమనించాలి, పట్టించుకోవాలి. చాలాసార్లు మన పిల్లలు తింటూ ఉంటాం కదా, మీకు నేను ఇంత చేసిన, అంత చేసిన, సాక్రిఫైస్ చేసిన, చెప్పిన మాట వినండి రా, చెప్పిన మాట వినండి అని అయితే బ్రతిమలాడుతూ ఉంటాం. అంటే నేను మీ కొరకు పిల్లలాగా తల్లిదండ్రులుగా మేము మీ కొరకు కష్టపడుతున్నాము, గౌరవించండి, మంచిగా మాట్లాడండి, మమ్మల్ని ప్రేమించండి. మనం ఇన్ని విషయాలు ఎంతో దుఃఖపడుతూ ఉంటాము. మరి మన తండ్రి, తన ప్రాణం అర్పించిన తండ్రి, మనల్ని ప్రేమించిన తండ్రి, ఎంత వెనుక తిరిగినా కానీ, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నా కానీ మనం ప్రేమిస్తున్న తండ్రిని ఏం చేయాలంట? మనము గౌరవించాలి. చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్. ఈ శారీరక పేరెంట్స్ వాళ్ళని చేస్తున్నాడు, కానీ పరలోకం ఉన్న ఈ తల్లిదండ్రులని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏం చేయాలంట? మనము విధేయత చూపెట్టాలి. చివరిగా గమనిస్తే రోమ 6వ అధ్యాయం 4వ వచనం. రోమిల పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి
తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. ఇక్కడ గమనిస్తే న్యూనెస్ ఆఫ్ లైఫ్ అనే ఆ మాట గమనిస్తాం. న్యూనెస్ అంటే ఇక్కడ ఏమన్నా ఉంటుంది? నూతన జీవము. ప్రభు మనల్ని విమోచించిన తర్వాత వచ్చిన లాభం ఏంటిది? నూతన జీవము. అంటే పాత జీవితం గతించను, ఇదిగో సమస్తము క్రొత్త వాయను. సో క్రొత్తది అవ్వాలంటే ఏం చేయాలంట? క్రొత్తది అవ్వాలంటే ఏం చేయాలి? విమోచించబడాలి. మురికి బట్టలు మళ్ళీ ఫ్రెష్గా అవ్వాలంటే ఏం చేస్తాము? మనము ఉతుకుతాం, దాన్ని కడుగుతాము, వాషింగ్ మిషన్ వేస్తాం. అంటే ఏంటిది? మురికి అంతా పోతుంది, మళ్ళీ కొత్త బట్టగా బయటకు వస్తుంది. దాని మురికిగా మనం జీవితంలో మురికిగా ఉంచబోదా? మురికి అవుతుంది, కడుక్కుంటాము, మళ్ళీ మనం ధరిస్తున్నాం. సో మనం పాపంలో పడిపోతాము, దాన్ని పరిశుద్ధ రక్తంలో మనం కడగబడతాము, తిరిగి ఏం చేస్తామంట? నూతన సృష్టిగా మనం మార్చబడతాం. సో న్యూనెస్ ఆఫ్ లైఫ్. ఇక్కడ ఏమన్నా వాక్యం తెలుస్తున్నది? అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. నూతన జీవం పొందిన వారిగా మనం ఉండాలి అని దేవుని ఉద్దేశం. కాబట్టి విమోచించకుండా న్యూ లైఫ్ రావాలంటే కాదు. బట్టలు ఉతకకుండా ఆ షర్టు ప్యాంటు మళ్ళీ ఫ్రెష్గా ఉండాలంటే కాదండి. మురికి ఆటోమేటిక్గా చిటికేసి మురికిపోదు, దాన్ని కడగాలి, ఉతకాలి. కాబట్టి ఆ ప్రాసెస్ ఉన్నది. సో ఈ ప్రాసెస్ అంటే రక్తం వలననే పాపికి విమోచన కలుగుతుంది. దెర్ ఇస్ నో బై ద వేజెస్. చూడండి, పాపం రక్తం ద్వారానే పాపానికి విమోచన ఉన్నది. దెర్ ఇస్ రిమిషన్ ఆఫ్ సిన్స్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. దెర్ ఇస్ రిమిషన్ ఆఫ్ సిన్స్. సో కడిగి పరిశుద్ధపరచబడిన రక్తం ద్వారా మనం ఏం చేస్తాం? మనం విమోచించబడ్డాము. సో మనం ఏం నేర్చుకోవాలి? మనము బంధకంలో లేము, అంధకార శక్తులు మన మీద పనిచేయవు. మనము తండ్రులుగా విధేయత చూపెట్టాలి. మనము ఏం చేయాలంట? స్వాధీనపరచుకోవాలి, విధేయత చూపెట్టాలి, మనం మార్చబడాలి, నూతన జీవితం అనుభవించాలి. ఇవన్నిటి కొరకు దేవుడు చేసిన ఒకే ఒక క్రియ, రక్తము చెల్లించినాడు, మనల్ని విమోచించినాడు. సో మనము విమోచించబడిన జనాంగంలో ఉన్నాము, బంధకాలలో లేము. నీ బంధకము, నీ ఆర్థిక స్థితిగతి నీ బంధకంలో ఉంచడానికి లేదండి. అబ్రహాముతో చేసిన ఆశీర్వచనము మన జీవితంలో కలుగున్నట్లు ఆయన క్రియ చెల్లించినాడు. మనం నమ్మదేవా, అబ్రహాము సంతానంగా నేను పిలువబడుతున్నాను యేసుక్రీస్తు ద్వారా. సో అబ్రహాముతో చేసిన వాగ్దానము, ఆశీర్వచనము నా జీవితం నెరవేర్చబడును గాక అని హృదయంలో నమ్మి నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడు ఏ విధంగానూ రక్షింపబడుతున్నావో అదే విధంగానూ ఆశీర్వించబడతావు. రక్షణ ఎంత ఉచితంగా వచ్చిందో నీ ఆశీర్వాదం కూడా అంత ఉచితంగా వస్తున్నది. నువ్వు రక్షణ కొరకు నువ్వు ఏ విధంగా కష్టపడ్డావో నీ ఆశీర్వాదం కూడా అదే విధంగా కష్టపడు. దేవుని జీవితంలో కార్యం చేస్తున్నాడు. మనం నమ్మాలి, దేవా ఐ యామ్ డెలివర్డ్. ఏమని గమనిస్తాము? ద పర్పస్ ఆఫ్ రిడెంప్షన్. విమోచించబడిన ఉద్దేశం అంటే ఏంటిదో ఈ విధంగా మనం నేర్చుకున్నాము. దేవుని కొద్ది మాటల్ని దీవించుగాక. ఆమేన్.